సో ఫ్రెండ్స్, మీకు తెలిసిందే, గత 4-5 రోజుల నుంచి అన్వేష్ గారు చేసే ప్రతి చర్యలు కూడా చాలా రెడిక్యులస్గా ఉంటున్నాయి, రాడికల్గా ఉంటుంది. హిందూ ధర్మం విషయం పట్ల కానీ, మహిళల పట్ల కానీ, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ పట్ల కానీ, మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేటర్స్ పట్ల కానీ తప్పుగా మాట్లాడతాం. కానీ చాలా బూతులు లాంటివి, లేదనుకుంటే సింపతి కార్డ్ ప్లే చేయడం లాంటివి, లేదనుకుంటే ఇంకేదో కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఆయన మీద పాజిటివిటీని రప్పించుకునే విధంగా, అందరూ తన వైపుకి మళ్ళే విధంగా ఏదో చేసుకుంటూ వస్తున్నారు. అందులో కొంత ఉన్నా కానీ ఇంకెన్ని చెప్పినా వేస్ట్. మీరు అందరూ రీల్స్ చూసుంటారు, యూట్యూబ్లో వీడియోస్ చూసుంటారు, అవునా కదా? నేను చెప్పేది ఏముందంటే, ఒకటి, ఇంత రాడికల్గా, ఇంత రెడిక్యులస్గా ఉండటం అనేది ఏ మనిషికి మంచిది కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. మన హిందూ ధర్మంలో ప్రతిదీ కూడా ఉంది. ఒక్కసారి వాళ్ళ మనసులోకి కానీ, వాళ్ళ బుర్రలోకి కానీ అహంకారం అనేది ఎక్కితే డెఫినెట్గా వాళ్ళే సర్వనాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఒక పీక్ లెవెల్లో వాళ్ళ లైఫ్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అది మాత్రం కన్ఫర్మ్, అది అందరికీ తెలిసిందే. దీని మీద నేను బేసికల్గా శివాజీ గారు అన్న కామెంట్స్ పట్ల నేను తప్పే ఉంది అని ఒక వీడియో చేశాను. దానికి ఎక్కువగా మనకి రెస్పాన్స్ అనేది లేదనుకోండి. సో ఈ వీడియోతో మనకి రెస్పాన్స్ వస్తుందో లేదో అనేది కూడా నాకు డౌటే. బట్ ఏంటంటే చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఫ్రమ్ ది 4-5 డేస్ బ్యాక్ నుంచి చూసుకున్నట్లయితే అన్వేష్ గారు చేసే ఆ శివాజీ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆయన ఏదో చెప్పారు, అది సినిమా పరిశ్రమ బట్టికే సరిపోద్ది. ఇక్కడ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా దూరి వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ బేస్, నేను కూడా ఒక విధంగా ఉన్నా అనుకోవచ్చు. కానీ ఇందులో నేను చెప్పేది ఏంటంటే, నేను సినిమా కంటెంట్ చెప్తాను కాబట్టి, సినిమా సంబంధించిన అప్డేట్స్ చెప్తాను కాబట్టి నాకు ఆ స్కోప్ ఉంటుంది, చెప్పే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ వేరే టాపిక్స్ అయితే తీసుకురాకూడదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ కేసు రోజు రోజుకి పీక్ లెవెల్లో ఒక మరిగి ఒక వాల్కెనిక్ ఎరప్షన్ లాగా ఒకేసారి పేలిపోయేలాగా ఉంది పరిస్థితి. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే గత 4-5 డేస్ నుంచి హిందూ సంఘాలు కానీ, లేదనుకుంటే మహిళలు కానీ, లేదనుకుంటే మిగతా సోషల్ మీడియా కన్జ్యూమర్స్, లేదంటే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అన్వేష్ గారి పట్ల, ఆయన కామెంట్స్ పట్ల, ఆయన వీడియోస్ పట్ల, ఆయన బిహేవియర్ పట్ల, ఆయన మూమెంట్స్, గెస్చర్స్ లాంటి పట్ల చాలా నెగిటివిటీ అయితే పోర్ట్రే అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఆయన పెట్టిన లైవ్లో కూడా చాలామంది, ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టాగ్రామ్లో మీరు చూసుకున్నట్లయితే వీడియోస్, వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు నాకు నెగిటివ్గా కనపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, మీరు నాకు నెగిటివ్గా కనపడుతున్నారు. సో మిమ్మల్ని ఎప్పుడో అన్సబ్స్క్రైబ్ చేశాను, అన్ఫాలో అయ్యాను, ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు మీ కంటెంట్ చూడటానికి అని చెప్పేసి మొహం మీద చెప్పేశారు లైవ్లో. సో ఆయన కూడా అది చాలా టేక్ ఇట్ ఈజీగానే తీసుకున్నారు. అది ఆయన పర్సనల్ చాయిస్ అనుకోవచ్చు. పక్కన పెడితే ఇక్కడ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేది ఏంటంటే, ఒకటి ఆయన తప్పు చేస్తున్నారు. ప్రపంచ యాత్రికుడు అనే ఒక పేరు, ఒక ట్యాగ్ తెచ్చుకున్నప్పుడు, ప్రపంచ యాత్రికుడు సంబంధించిన ప్రపంచం అంతా తిప్పి చూసి చూపించి ఒక అగ్రగహితగా ట్రావెలర్గా పేరు తెచ్చుకోవాలి, మారు మోగిపోయేలాగా ఆయన పేరైతే సెలబ్రేట్ చేసుకునే విధంగా అందరికీ ఉండాలి. కానీ ఇలాగ ఆయన ట్రావెలింగ్ చేస్తూనే ఒక పక్కన కాంట్రవర్సీ నడుపుతానంటే, కాంట్రవర్సీ ట్రావెలింగ్ కూడా ముంచేసే విధంగా అయితే ఈ రోజున ఉంది. అది ఇంప్రూవ్ అవుతుంది, చూస్తున్నారు అందరూ. సో దానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా జరుగుతుంది. నేను చెప్పాలనుకునేది ఒకటే, సింపుల్గా ఆయన తప్పు చేశారు, అది మాత్రం కన్ఫర్మ్. చిన్న దేవుడు బొమ్మలు పట్టుకొని, దేవుడి విగ్రహాలు దగ్గర నుండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనేది నిజంగా చెప్తున్నాను, చాలా తప్పు. ఎందుకంటే భగవంతుని అందరూ కూడా మంచి మనసుతో కోరుకుంటారు, మంచి మనసుతో మాట్లాడతారు, మంచిగా నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ఏదో నార్మలైజ్ చేసే విధంగా, జనరలైజ్ చేసే విధంగా చేసేస్తున్నారు. అది చాలా తప్పు. ఇప్పుడు వీడియోలు చేసేవాళ్ళు కూడా అదే విధంగా తయారైతే డెఫినెట్గా చెప్తున్నాను, సోషల్ మీడియా వ్యవస్థ ఏదైతే ఉందో సర్వనాశనం అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది, అది మాత్రం కన్ఫర్మ్. దాదాపు నేను ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ చూసుకున్నట్లయితే
నేను సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 2-3 ఇయర్స్ నుంచి పాడవుతూ వస్తుంది. యూత్ కూడా పాడవుతూ వస్తున్నారు. చాలామంది వై ఏజ్డ్ పీపుల్ కానీ, ఏజ్డ్ పీపుల్ అంటే స్టూడెంట్ ఏజ్ పీపుల్ కానీ, మిడిల్ ఏజ్ పీపుల్ కానీ, సీనియర్ పీపుల్ కానీ చాలా రాడికల్గా మారుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్, నెంబర్ ఆఫ్ క్రియేటర్స్ వాళ్ళ యొక్క బేసిక్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళ యొక్క రాడికల్ ఐడియాలజీ కానీ, రెడిక్యులస్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని యూటిలైజ్ చేసుకొని నెగిటివ్గా మాట్లాడటం అనేది ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఫేస్బుక్లో చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు, ట్విట్టర్లో చూడొచ్చు, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ మీరు చూడొచ్చు. ఏ విధంగా ఉందో మీకు తెలుసు. దానికి తగ్గట్టుగానే అన్వేష్ గారికి అది కొంచెం ఎక్కువైంది అనుకోండి. ఆయన విత్ గెస్చర్స్తో, విత్ వాయిస్తో, ఆయన మౌత్ టాక్తో మొత్తం విపరీతంగా బూతులు కానీ మీరు చూసి ఉంటారు రీల్ అయితే. సో చాలా దారుణంగా అయితే ఉంది. హిందూ దేవుళ్ళని అంటం అనేది చాలా తప్పు. మహిళల్ని అలాగా మాట్లాడటం అనేది తప్పు. మూడోది శివాజీ గారిని పట్టుకొని అలా మాట్లాడటం అనేది తప్పు. తర్వాత సారీ చెప్పడం అనేది ఇంకో పెద్ద తప్పు అనేసిన తర్వాత. సో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు సోషల్ మీడియాలో. దీని మీద నాకు వీడియో చేసినా నాకు వ్యూస్ రావేమో. దాని గురించి పక్కన పెడితే, నా గురించి పక్కన పెడితే, నేను దేవుణ్ణి, మనుషుల్ని చాలా అంటే దేవుడు అంటే మనం నమ్ముతాము, చాలా కొలుస్తాం, కులదైవంగా కొలుస్తూ ఉంటాం. అందరూ కూడా మంచిగా మనస్ఫూర్తిగా దేవుడు దండం పెట్టుకుంటారు. అంతా కూడా పాజిటివిటీగా ఉంటుంది. అదేవిధంగా సొసైటీలో కూడా మనం ప్రతి ఒక్కరితో, చిన్నపిల్లలతో కానీ, పెద్దవాళ్ళతో కానీ, సీనియర్ సిటిజన్స్ వాళ్ళతో కానీ చాలా చక్కగా ఆహ్లాదకరంగా మాట్లాడుతూ ఉంటాం. లైఫ్ ఈ సింపుల్గా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది కదా ప్యాటర్న్ అనేది. ప్రజెంట్ సొసైటీలో ఎలా ఉంది? చిన్నపిల్లల్ని తిడతారు, పెద్దోళ్ళని తిడతారు, ముసలి వాళ్ళని తిడతారు. అలా అయిపోయిన పరిస్థితి. నేను చెప్తున్నా ఇంకా 2-3 ఇయర్స్ నుంచి సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ పీక్ లెవెల్లో పాడైపోయింది, సర్వనాశనం అయిపోయింది. సినిమా ఎఫెక్ట్లు కూడా ఉంటున్నాయి. సినిమాలో కూడా కొన్ని ఇన్స్టాగ్రామ్లో ఉన్న కంటెంట్ సినిమాలో పెట్టేస్తారు, సినిమాలో ఉన్న కంటెంట్ ఇందులో పెట్టేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. బూతులు కూడా రన్ అవుతూ ఉంటున్నాయి. చాలా సర్వనాశనం అయితే అయిపోయింది. ఇది మాత్రం డ్యామ్ షూర్ కన్ఫర్మ్. ఇది ఖచ్చితంగా నేను చెప్తాను. నేనైతే లక్కీగా సేఫ్ అయ్యాను. ఎందుకంటే నేను ఎన్ని చూసినా కానీ నాకు ప్రతిదీ కూడా ఆఫ్టర్ ఆల్, ఎందుకంటే నేను ఎక్కువగా చెడుగా నేను ఎక్కడ కూడా నేను ఇన్ని వీడియోస్ చేసిన చెడుగా ఎక్కడ మాట్లాడలేదు. మంచిగానే మాట్లాడాను, మంచిగానే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ చెప్పాను. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ ఏదైనా వస్తే దాన్ని కూడా నేను ఒక పర్స్పెక్టివ్లోనే చెప్పాను, కరెక్ట్ పర్స్పెక్టివ్లో. సో అందరికీ నచ్చే విధంగానే చెప్పాను. ఎవరో హట్ అయ్యే విధంగా అయితే చెప్పలేదు, న్యూట్రల్ వేలో చెప్పాను. అది నా చాలా గ్రేట్నెస్ అనుకుంటాను నేను. ఇంకోటి ఏంటంటే అన్వేష్ గారు హిందూ పట్ల, హైందవ ధర్మం పట్ల, సంఘాల పట్ల తప్పుగా మాట్లాడటం, రెండోది సారీ చెప్పకపోవటం అనేది తప్పు. మూడోది మహిళల గురించి కొంత కాంట్రవర్సీ ఏదైతే ఉందో థాయిలాండ్లో, కంబోడియాలో, ఇండియాలో కంపేర్ చేయటం, దేశాన్ని తిడతాం అనేది చాలా తప్పు. దరిద్రం అనేది ఇంకా చాలా పెద్ద మాట. అది ఇండియాలో పుట్టి పెరిగి మన సబ్స్క్రైబర్స్, అదే మన సబ్స్క్రైబర్స్ కాదు, ఆయన సబ్స్క్రైబర్స్ని ఆయన ఎక్కడో వేరే దేశాలకు వెళ్ళే అంత స్థాయిలో కూర్చోబెట్టారు. అలాంటి మనిషి మళ్ళీ వీళ్ళనే అంటే ఇండియానే అంటాం. ఇండియన్ అంటే ఇండియాలో ఉన్న ప్రజలను కూడా అన్నట్టే కదా. ఎందుకంటే ఆయన ఇంకో మాట అన్నారు, ఆ వీడియో మీరు చూసి ఉంటారు. ఒకవేళ ఆయన కూతురు పడితే ఏ విధంగా ఇండియా అనేది ఇండియాలో ఉన్న ప్రజల్ని ఇండైరెక్ట్గా అన్నట్టే, అవునా కదా. అది చాలా తప్పు. అది నాకే నచ్చలేదు ఆ మాట. ఎందుకంటే నేను భారతదేశంలో పుట్టి పెరిగి నా దేశాన్ని నేను గౌరవించుకోకపోతే, నా దేశాన్ని నేను గొప్పగా చెప్పుకోకపోతే, నా దేశాన్ని నేను రేపు వేరే దేశానికి వెళ్ళినప్పుడు నా దేశం గురించి అడిగితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ దేశం నుంచి వచ్చావు అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్పే విధంగా మన ఇండియా ఎదుగుతుంది, గొప్పగా చెప్పుకోవాలి. అంతేగాని ఎక్కడో మారుమూల జరిగింది, ఎప్పుడో జరిగింది, ఇప్పుడు చెప్తానంటే, ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడతానంటే, ఇప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తానంటే ఎంత మట్టికి న్యాయమో మీరే చెప్పండి. నేను అడుగుతున్నాను మామూలుగా. నేను చెప్తున్నాను, ఇది 100% తప్పు చేశారు అన్వేష్ గారు, అందులో డౌట్ లేదు. ఇండియాని, ఇండియాలో ఉన్న ప్రజల్ని, అదేవిధంగా ఆయన సబ్స్క్రైబర్స్ని ఏం అనలేదనుకోండి.
ఆయన సబ్స్క్రైబర్స్ని పాడు చేశారని చెప్పొచ్చు. ఈ విషయంలో బూతులు మాట్లాడి తప్పుగా ఆయన కంటెంట్ చేసే విధంలో. ట్రావెలింగ్ చేస్తే ఓకే, ట్రావెలింగ్ చేసే ప్రక్రియలో కొన్ని అసభ్యకరమైన, మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆయన కంటెంట్ కూడా నేను ఏం చూడను అనుకోండి. ఎక్కువగా ఫాలో అయ్యేది రవి తెలుగు ట్రావెలర్, అదేవిధంగా ఉమా తెలుగు ట్రావెలర్. వీళ్ళిద్దరిని ఫాలో అవుతాను. వీళ్ళిద్దరూ కూడా బాగా ఇష్టం. ఉమ్మ గారు కానీ రవి గారు కానీ ఫెంటాస్టిక్ వీళ్ళిద్దరూ కూడా. సో అదేవిధంగా ఆయన బిహేవియర్ కూడా చాలా రాడికల్గా ఉంటుంది, ఇరిటేటింగ్గా కూడా ఉంటుంది. మాట్లాడే బిహేవియర్ కూడా చాలా ఇన్అప్రోప్రియేట్గా ఉంటుంది. బట్ ఏది పక్కన పెట్టుకున్నా కానీ ఆయన ఆడియన్స్ని అయితే పాడు చేశారు. అది మహిళలను కూడా తప్పుగా మాట్లాడటం, చూపించడం, ఇలాగ ఇండియాలో ఈ విధంగా జరుగుతున్నాయి, ఇన్ని కేసులు నమోదైనవి అని చెప్పడం చాలా తప్పు. ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, రోడ్స్ పరంగా, డెవలప్మెంట్స్ పరంగా ఏమీ అభివృద్ధి లేదు, చైనాని చూసి నేర్చుకోండి అంటం అనేది కూడా తప్పు. చైనా అనేది మన భూభాగం దొబ్బుకెళ్ళిపోయిన దేశం. అది మనం వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ మనం బంగ్లాదేశ్ పక్కనే ఉన్న దాన్ని ఆక్రమించుకోవడానికి చిటిగా మన ఇండియాకి. బట్ ఎందుకు ఆక్రమించుకోవట్లేదు? మన ఇండియా ఎప్పుడు కూడా శాంతి, పీస్ 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 ఈ విధంగా వెళ్తున్న దేశం. అలాంటిది ఇలా మాట్లాడటం అనేది చాలా తప్పు. అగ్రెషన్ చూపించవచ్చు ఏ దేశాల మీద అయినా సరే, చైనా లాగా, అమెరికా లాగా. బట్ మన ఇండియా ఆ టైప్ కాదు. ప్రోగ్రెసివ్గా, పీస్ఫుల్గా ప్రతిదీ కూడా సార్ట్అవుట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇదే కదా మనం ఎప్పటి నుంచో ఫాలో అయ్యేది. ఇదే కదా మనం అందరి దృష్టిలో కూడా, అందరూ మనుషుల్లో కూడా ఇదే కదా ఉండేది, పీస్ఫుల్ లైఫ్. భగవంతుని నమ్ముకోవాలి, భగవంతుని నామం స్మరించుకుంటూ ఉండాలి, 10 మందికి సాయం చేస్తూ ఉండాలి, అందరితోనే కలిసిమెలిసి ఉండాలి. సో దట్ ఏమవుతుందంటే అందరూ ఫ్రెండ్లీగా, హ్యాపీగా, అందరూ ఆర్థికంగా కానీ, మాట సహాయం కానీ, మనసుకి ఆహ్లాదకరంగా కాసేపు ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్నా, ఒక 50 నిమిషాలు మాట్లాడుకున్నా, ఒక 2 గంటలు మాట్లాడుకున్నా, ఆహా ఏం మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్ మళ్ళీ రీయూనైట్ అయినప్పుడు, మళ్ళీ కలుసుకున్నప్పుడు, లేదనుకుంటే కొన్ని బ్యాచెస్ ఉంటాయి ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడుకునే బ్యాచెస్, వాళ్ళ ఫ్రెండ్షిప్పే వేరు, అవునా? అలాగా మనుషులు సహాయం, సరదాలు ఇలాంటి వెళ్ళే ప్రక్రియలో ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చావాలి, ఈ విధంగా ఉండాలి, మనం అలా చేయాలి, వేరే దేశాలు చూసి నేర్చుకోవాలి అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పండి. సో మన కాంటెక్స్ట్ అనేది ఎక్కడికో డైవర్ట్ అవుతుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక దేశాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన దేశం గురించి, మన కట్టుబాట్ల గురించి, మన కల్చర్, ట్రెడిషన్ గురించి మనకు పర్ఫెక్ట్గా తెలుసు. నార్త్ సైడ్ కన్నా సౌత్ సైడ్ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది. మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ టాప్ లెవెల్లో ఉంటారు, టాప్ లెవెల్లో, అందరూ డౌట్ లేదు. ఎందుకంటే నేను తెలుగువాడిని కాబట్టి నేను తెలుగు వాళ్ళకి ఎప్పుడూ కూడా సపోర్ట్ చేసుకోవాలి. తెలుగే నెంబర్ 1 నా దృష్టిలో అయితే, అంతమించి ఇంకేం చెప్పేది లేదు. ఇంకోటి ఏంటంటే ఇంకా ఆయన మీద కేసులు ఫైల్ అవుతున్నాయి, ఎఫ్ఐఆర్లు ఫైల్ అవుతున్నాయి. కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు కూడా ఆయన మాట్లాడే మాటలకి కేసులు ఫైల్ చేస్తున్నారు. అమ్మాయిల పట్ల దుర్భాష కానీ, బిహేవియర్, ఆ గెస్చర్స్ ఏవైతే ఉన్నాయో దాని పట్ల కూడా డిజిటల్ సైబర్ సెక్యూరిటీ పరంగా ఏదో ఉంటాయి కదా ఎఫ్ఐఆర్. ఆ కేసు నేను ప్రాపర్గా ఏం స్టడీ చేయలేదు, జస్ట్ ర్యాండమ్గా చెప్తున్నాను, ముందే డిస్క్లైమర్ అయితే చెప్తున్నాను అనమాట. అందుకని సో ఇవన్నీ కూడా కేసెస్ ఫైల్ అవుతున్నాయి. ఆయన అయితే ఇండియాకి వస్తే మట్టుకి ముందు జైల్లో పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో ఉండి దేశాన్ని పాడు చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. బూతులు అనేది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. ఎవరు కూడా బూతులు మాట్లాడకూడదు. సోషల్ మీడియాలో మీరు చూసుకున్న గత 5 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం అద్భుతంగా ఉండేది, అద్భుతంగా. సినిమాలు కూడా అంతే అద్భుతంగా ఉండేవి. ఇప్పుడు సినిమాలు ఎలా అయిపోయినాయి? బూతు. సోషల్ మీడియా కూడా బూతు. ఇంకెక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పాడవుతున్నారు కదా. ఎక్కడా కూడా బాగుపడుతున్నట్టు ఎక్కడా లేదు కదా. వాళ్ళు నిజం చెప్తున్నాను, చిన్నపిల్లలు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారంటారా? చెప్పండి మీరే. ఎంతసేపు వాళ్ళ మైండ్లో సెల్ ఫోన్, రీల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇవి తప్ప ఇంకేదైనా ఉన్నాయా వాళ్ళ జీవితంలో? ఫోన్ 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 ఫోన్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఫోనే వాడుతున్నాను ఎక్కువగా. అది అలాంటి పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ నేను కట్ చేసి మరి కొంత బుక్స్ వైపుకో, లేదంటే న్యూస్ పేపర్ వైపుకో, లేదనుకుంటే బయటికి వెళ్ళి ఒకళ్ళతో మాట్లాడతాం, ఇలాంటివి చేస్తున్నాను. కానీ కనీసం మ్యాక్సిమం అయితే నేను ఫోను
ఒక 20-30% మాత్రమే ఎక్కువ వాడుతున్నారు. రికార్డింగ్ కోసం, ఎడిటింగ్ కోసమే ఎక్కువ టైం ఖర్చు అవుతుంది అంతే, అంత మించి ఇంకేం లేదు. సో అలా ఏంటంటే స్టూడెంట్స్ పాడవుతున్నారు, యూత్ పాడవుతున్నారు, కెరీర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు, వాళ్ళ స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు, పాడవుతున్నారు పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా బూతులు నేర్చేసుకుంటున్నారు. ఒకప్పట్లో మనకు బూతులు వచ్చాయండి? లేదు కదా. బూతులు నేర్చేసుకుంటున్నారు సోషల్ మీడియా దయ వల్ల. అది అదో అదో బూతులకు ఒక డిగ్రీ పెడితే అందరూ కూడా మాస్టర్స్ చేస్తారు అందులో. సో ఆ విధంగా అయితే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అన్నమాట. ఆ విధంగా అయితే ఉంది. సో చూద్దాం ఏం జరుగుద్దో, ఏ విధంగా ఉంటుందో మనకి ఖచ్చితంగా తెలియదు, చెప్పలేం కూడా. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే నాకు చెప్పాలని చాలా ఉంది. పెద్దవాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా వల్ల పాడవుతున్నారు. అది మెయిన్ ఫ్యాక్టర్, చాలా పెద్ద రీజన్ అవుతుంది. ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది కూడా ఇది. అది సో ఇలాంటి టెర్రరిస్టులు, ఇలాంటి రాడికల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మన ఇండియాలో అన్ఫిట్. నేను అదే చెప్తాను. బెటర్ పాకిస్తాన్కి వెళ్ళిపోవటం, బంగ్లాదేశ్కి వెళ్ళిపోవటం బెటర్. ఎందుకంటే మన ఇండియన్ అన్నవాళ్ళు మన ఇండియాలో తెలుగు ప్రజలు సపోర్ట్ చేసిన వాళ్ళనే మళ్ళీ తిరిగి ఇలాగా తప్పు మాట్లాడటం అనేది చాలా తప్పు. ఇన్ఫ్యాక్ట్ మీరు అందరూ కూడా ఇంకా ఎందుకు చూస్తున్నారో నాకేం అర్థం కావట్లే. ఆయన కంటెంట్ ఆయనకి ఇంకా మీరు బూస్ట్ ఇస్తున్నట్టే ఉంది నాకు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యి వదిలేయాలి, చూడకూడదు అనే, ఇంకా మనకి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయేమో చూసుకొని బెటర్ వాళ్ళని ఫాలో అవుదాం అనే మైండ్ సెట్ మీలో కూడా రావట్లేదు. ఎందుకంటే ఒకసారి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఆ బూతులకు కానీ ఆయన కంటెంట్కి కానీ ఇంకా మనం ఏం చేయలేం, బ్యాక్కి రాలేం. సో బెటర్ అది కట్ చేసుకొని మీరు డైవర్ట్ అయితే, మంచి వాళ్ళతో మీరు ఎంత ఫ్రెండ్షిప్ చేస్తే, ఎంత మంచి మీరు కన్జ్యూమ్ చేయిస్తే అంత మీకు బెటర్ లైఫ్ అనేది ఉంటుందనేది ఒక థియరీ ఏదైతే ఉందో, అది చూసే కంటెంట్లో కూడా మీరు మెరుగుపరుచుకుంటే ఇంతకు చెప్పిన థియరీకే మీకు కనెక్ట్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంతసేపు చెప్పడం వేస్ట్ ఈయన గురించి. ఇదే ఫైనల్గా ఇదే కాంట్రవర్సీ. ఎందుకంటే అన్వేష్ గారు చాలా తప్పు హిందూ ధర్మాన్ని అన్నారు, మహిళలను అన్నారు. అదేవిధంగా సినిమా యాక్టర్ని ఇష్టం వచ్చింది. ఇదివరకు కూడా బెట్టింగ్ యాప్స్ అప్పుడు కూడా సినిమా హీరోయిన్లు కానీ పచ్చిగా మాట్లాడతాం అన్నమాట. లిటరల్లీ చెప్పాలంటే అది నాకు నచ్చలేదు. ఒక సర్టెన్ లిమిట్స్ ఉంటాయి, సర్టెన్ బౌండరీస్ ఉంటాయి, అవి క్రాస్ చేయకూడదు ఎవరు కూడా. నాకు వచ్చి కదా బూతులు, నాకు తెలుసు కదా బూతులు అంటే మాట్లాడకూడదు. అది తెవలదు ఎక్కడ కూడా. సొసైటీ అంటే ప్రజలు 10 మంది చూసినా, 100 మంది చూసినా, 1000 మంది చూసినా, అసలు చూడకపోయినా సీక్రెట్గా చూసినా మనం మనలాగే ఉండాలి, నిజాయితీగా ఉండాలి. వెనకాల ఒకలాగా ముందు ఒకలాగా మాట్లాడకూడదు. సో అది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్వేష్ గారికి సంబంధించిన కాంట్రవర్సీ అయితే. నా తరపున అయితే నా ఒపీనియన్ అయితే ఒకటే చెప్తున్నాను. రాడికల్ పీపుల్ని అయితే దయచేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవ్వద్దు, చూడొద్దు. మీరు పాడవుతారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి చెప్తున్నాను, పిల్లలకి చెప్తున్నాను. చదువుకొని ఏదో ఒకటి బెటర్ లైఫ్ని అయితే మీరు పేరెంట్స్కి ఉపయోగపడే విధంగా, మీ లైఫ్ను ఉపయోగపడే విధంగా. ఎందుకంటే మీరు ఏదో చదువుతున్నారు, చదువు అయిపోయిన తర్వాత ఏదో పేరెంట్స్ కోసం జాబ్ చేస్తున్నాం అన్నట్టుగా మైండ్ సెట్ వద్దు. మీరు ఒక పోర్ట్ఫోలియో లాంటిది పెట్టుకోండి. అది ఎలా అంటే డైవర్సిఫికేషన్ రూపంలో ఉండాలి. సింపుల్ చెప్తాను ఒకటి. ఇప్పుడు మీ 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ లేదంటే బీటెక్ అయిపోయిన తర్వాత బయట మార్కెట్లో మీకు ఏ మార్కెట్ నీడ్స్, అంటే మార్కెట్ అనేది నీడ్స్ ఉంటాయి, వాళ్ళకి తగ్గట్టుగా స్కిల్ అనేది కావాలి. మీరు దేని వైపుకి వెళ్తున్నారో ఒక మైండ్ సెట్ అనేది పెట్టుకోండి. మీరు ఫ్రెండ్స్తో జాయింట్గా వెళ్తారా, ఇండివిజువల్గా వెళ్తారా అని మీ ఆప్షన్ అది. ఒకవేళ వెళ్తే అందరూ కలిసి ఒక దాని మీద కాన్సన్ట్రేట్ అయ్యి వెళ్ళండి. ఫోకస్డ్గా స్కిల్స్ నేర్చుకొని దాని మీదకి వెళ్ళిపోండి. జాబ్ చేయండి, స్కిల్స్ నేర్చుకొని జాబ్ చేయండి, సంపాదించండి. తర్వాత పేరెంట్స్ని హ్యాపీ చేయండి. తర్వాత మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని తర్వాత మీ లైఫ్ని అయితే బ్యూటిఫుల్గా గడపండి. బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోండి. ఇదే మనకి అద్భుతమైన లైఫ్ థియరీ. లైఫ్ డిఫైన్ చేయాలంటే ఇదే, అంత మించి ఇంకేం లేదు. ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండండి. మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ వైఫ్తో హ్యాపీగా ఉండండి. పేరెంట్స్తో హ్యాపీగా ఉండండి. పేరెంట్స్తో ఇన్ఫ్యాక్ట్ సరదాగా ఉండండి, సరదాగా మాట్లాడండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. అంత మించి ఇంక చెప్పేది ఏం లేదు. సో అది నా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, పోర్ట్ఫోలియో ఒకటి క్రియేట్ చేసుకొని
ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి స్కిల్స్ ట్రైనింగ్, మూడోది జాబ్, నాలుగోది మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే బిజినెస్, ఐదోది పేరెంట్స్ని హ్యాపీ చేయటం, ఆరోది మీరు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండటం, ఆరోది ఫ్రెండ్స్తో హ్యాపీగా లైఫ్ లాంగ్ ఎంజాయ్మెంట్ అది చేసుకుంటూ క్యారీ ఆన్ అవుతూ ఉండాలి. ఇంకా ఏడోది ఒక సెర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీరు మల్టిపుల్ దాంట్లో డైవర్సిఫికేషన్ రూపంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ డబ్బులు ఏవైతే కూడబెట్టుకుంటున్నారో మీకు లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, కొన్ని వేల కోట్లు ఉండొచ్చు, సంబంధం లేదు, ఎంతైనా సంపాదించుకోండి, తప్పు లేదు, అవునా కదా. కానీ మీరు సంపాదించుకున్న ప్రక్రియలో ఒకటి ఈగో కానీ ఒకటి యాటిట్యూడ్ కానీ ఎప్పుడు చూపించొద్దు. అందరితో ఒక కలిసిమెలిసి ఆనందంగా ఆహ్లాదకరంగా హ్యాపీగా మూవ్ అవుతూ వెళ్ళండి. ఈ పోర్ట్ఫోలియో ఏదైతే చెప్పానో, ఈ సర్కిల్ ఏదైతే ఉందో, ఈ సర్కిల్లో డైవర్సిఫికేషన్ చేసి పాయింట్స్ చెప్పాను కదా, ఇది యాస్టీజ్గా మీరు సైకిల్ ఫాలో అవుతే మీరు ఎప్పుడు కూడా లైఫ్లో బోర్ కొట్టదో హ్యాపీగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది నా తరపు నుంచి అల్టిమేట్ ఒక సొల్యూషనే అల్టిమేట్ సొల్యూషన్, అంతే, ప్రాక్టికల్ సొల్యూషన్ అనుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా నేను చెప్పేది. ఎందుకంటే మన పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడ్డారో రేపు మీరు పేరెంట్స్ అయితే మీరు కూడా మీ పిల్లల కోసం అంతే కష్టపడాలి, అంతే, అంతమించి ఇంకేది. ఈ వీడియో ద్వారా నాకు మీరు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్, మనం 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళని లైక్ చేయమని చెప్పండి, వాళ్ళని ఇంకో 10 మందికి షేర్ చేయమని చెప్పండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఓవరాల్గా. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద చరణ్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై. జై హింద్.